ईश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन। ఏఎన్ఆర్ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు బాలాపూర్ గణనాథుడి దగ్గర ఉన్నాం. బాలాపూర్ గణనాథుడు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కాదు, యావత్ ప్రపంచం కూడా ఈ లడ్డు వేలంపాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అటువంటి గొప్ప గణనాథుడి దగ్గర ఈరోజు మనం ఉన్నాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చి అయోధ్య రామ మందిరం థీమ్. లోపల బాలరాముడు ఎంతో అందంగా ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. భక్తులు తండోపతండాలుగా గణేశుని దర్శించుకోవడానికి వచ్చారు. సో ఈ సంవత్సరం విశేషం ఏంటి, ఈ సంవత్సరం అయోధ్య థీమ్ వేయడానికి గల కారణం ఏంటి అనేది లోపల పూజారుల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. భక్తులు కూడా మనకి ఎన్నో విషయాలు చెప్పారు. ప్రతి ఏటా ఇక్కడికి రావటం వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉందని, ఇక్కడికి రావటం వల్ల వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలతో విలసిల్లుతున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం కూడా ఇక్కడికి రావటాన్ని ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాం. సో ఈ విషయాలన్నింటినీ కూడా లోపల ఉన్న అయ్యగారుల మాటలోనే అడిగి తెలుసుకుందాం. అయ్యగారు, బాలరాముడి థీమ్ కనిపిస్తూ ఉంది, చెప్పండి దీని విశిష్టత గురించి, ఈ సంవత్సరం బాలాపూర్ విశిష్టత గురించి. ఈ సంవత్సరం సీతారామచంద్ర స్వామి బాలరాముడి రూపంలో ఒకరు ప్రతిష్ఠింపబడ్డది కనుక ఈ ట్రెండ్లో సీతారాముడి మీద భక్తి పెరగాలనే ఉద్దేశంతో ఆ శ్రీరామచంద్రుని భక్తులు దర్శనం చేసుకునే విధంగా ప్రప్రథమంగా ఈ బాలాపూర్ వినాయక ఉత్సవ సమితి వారు ఏర్పాటు చేశారు. భక్తులు బాగా వస్తున్నారా? వస్తున్నారండి, ఎక్కువగా పబ్లిక్ వస్తున్నారు. బాలరాముడి దర్శనం చేసుకున్న తర్వాతే గణపతి దర్శనం చేసుకుంటున్నారు. వసతులు ఎలా ఉన్నాయండి ఇక్కడ? అన్ని రకాల ఏర్పాటు చేశారు, భోజన వసతులు ఏర్పాటు చేశారు, తీర్థ ప్రసాదాలన్నీ కూడా సవ్యంగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు చైర్మన్ గారు ఉండి వారిని సమీక్షించుకుంటూ పొద్దంతా ఇక్కడే ఉండి ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. సో ఈ బాలాపూర్ వినాయకుడి దగ్గర మీరు ఎప్పటి నుంచి బ్రాహ్మణ పురోహితులుగా ఉంటున్నారు? 7 సంవత్సరాలకి వెళ్ళి ఉంటున్నాను. బాగుంది, రోజు దినదిన అభివృద్ధి చెందుతుంది. ఆ లడ్డును వేలం పాటలో దక్కించుకున్న వాళ్ళు అద్భుతంగా ఎదిగిపోతున్నారు. అదొక విశిష్టత. ఈ లడ్డుకున్న క్రేజ్ అనేది దేశంలో ఎక్కడా లేదు నాకు తెలిసినంత వరకు. ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా దీని తర్వాత ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు అంటారు, లడ్డుకు మాత్రం బాలాపూర్ వినాయకుడు అంటారు. ఇది మీ అదృష్టంగా భావిస్తున్నారా? ఆ సేవ చేసుకోవడం మా అదృష్టం. జన్మజన్మకి ఇట్లాంటి అదృష్టం కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను మాజీ అధ్యక్షుడిని. ప్రెసిడెంట్ మాత్రం నిరంజన్ రెడ్డి ఉన్నారండి. ఈ యొక్క బాలాపూర్ వినాయకుడు అంటే ప్రత్యేకంగా దర్శనం కోసం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపల ఎవరైనా సరే వచ్చి ఒక స్వామివారి దర్శనం చేసుకునే అందరికీ వీలు కల్పిస్తున్నాము. రాత్రి 12 గంటల తర్వాత మాత్రం ఎవరు వచ్చినా వాళ్ళకి మాత్రం దర్శనం ఉండదండి. బాలాపూర్ గణేష్ విశిష్టత చెప్తారా సార్? బాలాపూర్ వినాయకుడికి మంచి పేరు ప్రఖ్యాతలే కానండి, ఈ యొక్క లడ్డు చాలా కలిసి వచ్చిందని ఆయన చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే ఆయన తీసుకుండో ఆ తర్వాత ఈ లడ్డు వేలంపాటలో దినదిన అభివృద్ధి చెందుతుందనుకుంటా. గత సంవత్సరము 27 లక్షల రూపాయలకు దాసరి దయానంద్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మేము అనుకుంటున్నాం ఈ యొక్క వేలంపాటలో గత సంవత్సరం 27 లక్షలు పోయింది కదా, మేము 30 లక్షలు అని మేము అనుకుంటున్నాం. కానీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎవరుకున్నాయో అంతకంటే ఎక్కువ కూడా పోవచ్చు అని మేము భావిస్తున్నాము. సార్ ఈసారి థీమ్ ఏంటి సార్? మండపం థీమ్ ఈసారి మండపం ప్రత్యేకంగా అంటే మన 7 నెలల క్రితం అయితే మన అయోధ్యలో ఉత్తరప్రదేశ్లో రామాలయం అయితే ఇలాంటి పూజ ప్రారంభమైందో, స్వామివారి రామాలయం అయోధ్య రామాలయందో ఆ నమూనా ప్రకారం ఈసారి మా బాలాపూర్లో అయోధ్య రామాలయం ఎలా ఉందో అలాగా మా మండపం నిర్మించాలని మేము కమిటీ సభ్యులందరూ కూర్చొని ఒక తీర్మానం చేసుకున్న తర్వాత ఈ యొక్క స్వామివారి మండపం నమూనా ఏర్పడడం జరిగింది. ఈ మండపం తయారు చేయడానికి ఇంచుమించు 10 నుంచి 15 రోజులు పట్టింది. ఇంకోటి వర్షం దిక్కేలు కూడా చాలా కొద్దిగా ఇబ్బంది జరిగింది. అందుకని కొద్దిగా ఈ సంవత్సరం కొద్దిగా లేటు వర్క్ స్టార్ట్ అయింది. కానీ అనుకున్న టైం వరకు మన స్వామివారి మొదటి పూజ లోపల ఈ యొక్క మండపం మాత్రం ప్రత్యేకంగా చాలా బాగా వచ్చిందని పబ్లిక్ చెప్తున్నారు, జనాలు చెప్తున్నారు. ఈ స్వామి దర్శనం చేసుకుంటే ఎవరికైనా కానీ మా కులదైవం మా స్వామి, ఈయన స్వామి దగ్గరకు వచ్చి మీరు ఎలాంటి కోరికలు ఉన్నా మీ మనసులో కోరుకున్న తర్వాత ఆ కోరికలు ఎవరికైనా నెరవేరుతాయి. సో పక్కనే అయ్యగారు ఉన్నారు, దీనికి ఈ విజువల్స్కి సంబంధించి వివరించమని ఒకసారి కోరుకుందాం. నమస్తే అయ్యగారు, వివరించి చెప్తారండి. మనకి
ఏంటంటే ఈసారి బాలాపూర్ గణపతి దగ్గర ఏం సెట్టింగ్ చేశారంటే అయోధ్య రాముడి మందిరం సెట్టింగ్ చేశారు. అంతేకాకుండా మనకు రామాయణం అయోధ్య రాముడితో పాటు మనకు రామాయణంలో ఉన్నటువంటి 14 కాండల్లోంచి అన్ని ఘట్టాలను చిత్రరూపంగా మనం ప్రదర్శిస్తూ ఉన్నాము. ఇక్కడ మనకు బాలకాండ నుంచి ఉత్తరాఖండ వరకు కూడా ప్రతి ఒక్క ఘట్టం గురించి ఎంతో వనరుదంగా పిల్లలు పెద్దలు అందరూ చూసి వాళ్ళని అర్థం చేసుకునే విధంగా మనం ఈసారి ఇక్కడ చూపిస్తూ ఉన్నాము. మీరు అక్కడ మొదటి నుంచి చూస్తూ వచ్చారు. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ దశరథుడు కుప్పకూలిపోవడము, తర్వాత కైకేయి రాముడిని సీతను లక్ష్మణుని వనవాసానికి నారచీరలతో పంపించడము, అయోధ్య జనులంతా రోధించడము, అంతేకాకుండా అక్కడ గుహుడేమో కాళ్ళు కడిగి వాళ్ళ నోటు దాటించడము, అక్కడ దశరథుడు తన శాపాన్ని గురించి గుర్తు తెచ్చుకోవడము, తన బాధతో చనిపోవడము, ఇంతే కాకుండా మిగతా ఘట్టాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దశరథుడు మూర్చిపోయాక భరతుడు శత్రుఘ్నుడు మళ్ళీ ఇంటికి వచ్చాక దశరథుడు చనిపోయిన తర్వాత అదంతా మందరే చేసిందని మందరం మీద కోపపడము, తన తండ్రికి అంత్య సంస్కారాలు చేయడము భరతుడు శత్రుఘ్నులు. తర్వాత వాళ్ళంతా రాముడి దగ్గర కలుసుకోవడానికి వెళ్ళి తన తండ్రి గారు చనిపోయారని చెప్పడము, రాముడు తన తక్షణమే పితృకార్యాలన్నీ చేయడము, తర్వాత అగస్త్యమునిని కలుసుకోవడము, మారిత సుబాహులు ఇలాంటి రాక్షసులను సంహరించడము, అగస్త్యమునిని కలుసుకోవడము, అక్కడ ఉన్నటువంటి పర్ణశాలను నిలుచుకొని వాళ్ళతో సేవ చేయడము, ఇవన్నీ చేశాక వాళ్ళు అరణ్యవాసంలో చేస్తూ ఉండగా శూర్పణఖ రావడము, శూర్పణఖ రాముడిని చూసి మోహించడము, నాకు వివాహమైంది లక్ష్మణుడు ఖాళీగా ఉన్నాను చెప్పగా శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళడము, తర్వాత సీతనే అడ్డు కదా అని సీతాదేవిని వెనకబడుతుంటే శూర్పణఖ ముక్కు చెవులు కోసి పడేయడము, శూర్పణఖ వెళ్ళి రావణాసుడికి తన అన్నకి చెప్పుకోవడము, రావణాసుడు పన్నాగం పన్ని మా బంగారు లేడి వేషంలో వచ్చే మనిషిని పంపించి అక్కడ సీతాదేవిని మోహింపజేయడము, సీతాదేవి బంగారు లేడిని అడగడము, రాముడు దానికోసం వెళ్ళడము, సీతాదేవి ఒంటరిగా ఉండడం వల్ల లక్ష్మణుడు రక్షణ కోసం లక్ష్మణుడికి గీసి పంపించడము, అంతేకాకుండా లక్ష్మణుడు వెళ్ళిపోయాక రావణాసురుడు బ్రహ్మణ రూపంలో వచ్చి సీతాదేవిని వెతుకెళ్తుంటే జటాయు అడ్డుపడము, పక్షి రూపంలో జటాయు అడ్డుపడము, ఆ జటాయుని సంహరించినటువంటి రావణాసురుడు వెళ్ళిపోవడము, ఆ జటాయుకి రాముడు అంత్య సంస్కారాలు చేసి వైకుంఠ ప్రాప్తిని కలిగింపజేయడము, తర్వాత రాముడు రోధిస్తూ ఉండగా తర్వాత కిష్కింధకాండలోకి వెళ్ళి ప్రవేశించక హనుమంతుడి కలుసుకోవడము, సుగ్రీవుని మిత్ర స్నేహం చేయడము, వాళ్ళని సంహరించడము, అంతేకాకుండా ఎన్నో రకరకాల ఘట్టాలు అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత సుందరాకాండ అయిపోయిన తర్వాత అరణ్యకాండలో వాళ్ళు అక్కడ కలుసుకోవడం అవన్నీ అయిపోయాక యుద్ధకాండలోకి ప్రవేశిస్తూ అక్కడ రావణ లంక దాని వివరణ, అక్కడ రావణాసుడి వర్ణన, రావణాసుడు సీతాదేవిని రాముని ఎలా దూషించాడు, అంతేకాకుండా మళ్ళీ సీతాదేవి రోధిస్తూ ఉండగా హనుమంతుడు వచ్చి ఎలా సీతాదేవిని ఓదార్చాడు, ఆ ఘట్టాలతో పాటు తర్వాత చూడమని సీతాదేవికి అప్పగించడము, సీతాదేవిని చూడమని అప్పగించగా రామసేతుని నిర్మించుకోవడము, యుద్ధ రంగానికి సిద్ధం కావడము, ఇలాంటి రకరకాల ఘట్టాలన్నీ కూడా మనం దర్శించుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. 2 తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశంలోనే ప్రసిద్ధి పొందిన బాలాపూర్ వినాయకుడి దగ్గర ఉన్నాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చి అయోధ్య రామ మందిరం థీమ్ మనం చూస్తూనే ఉన్నాం. మన బ్యాక్ సైడ్ బాలరాముడు కనిపిస్తూ ఉన్నాడు. ఆ థీమ్ తోటి ఈ సంవత్సరం బాలాపూర్ వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. ఈ బాలాపూర్ అనగానే మనకు గుర్తొచ్చేది లడ్డు. ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ లడ్డు దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు 27 లక్షలకి వేలం పాట అయిపోయింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు 30 లక్షలకి వేలం పాట వస్తుందని వీళ్ళు భావిస్తున్నారు. ఫస్ట్ ఈ లడ్డుని కొనుక్కున్నది కొల్లను మోహన్ రెడ్డి అనే ఒక రైతు. అతను అరౌండ్ ఒక 400 రూపాయలకి ఈ లడ్డు కొనుక్కోవడం జరిగింది. అతని కుటుంబము అంతా బాగుండడంతో దినదినాభివృద్ధి చెందుతూ ఈ లడ్డు వేలం పాట నానాటికి పెరుగుతూ ఇప్పుడు 27 లక్షలకు వచ్చింది. సో ఈ లడ్డుని తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటున్నారని చెప్పి ఈ లడ్డు చాలా ప్రసిద్ధి పొందింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కదా యావత్ ప్రపంచంలో కూడా లడ్డు అంటే గుర్తొచ్చేది బాలాపూర్, తర్వాత ఖైరతాబాద్. సో అటువంటి గొప్ప బాలాపూర్ పుణ్యక్షేత్రం దగ్గర అంటే బాలాపూర్ వినాయకుడి దగ్గర ఉంటాం మనం. పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని చెప్పొచ్చు. బాలాపూర్ అంటేనే లడ్డు ఫేమస్. ఇక్కడ లడ్డు వేలపాట గురించే దేశ విదేశాల్లోని జనాలు ఎదురు చూస్తుంటారు. తెలుగు వారికి వినాయక చవితి వచ్చిందంటే, అందులోనూ నిమజ్జనం వచ్చిందంటే చాలు బాలాపూర్ లడ్డు వేలంపాట ఎన్ని రెట్లు పలుకుతుందో, ఏటికేడాది పెరుగుతూ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈసారి కూడా రికార్డ్ సృష్టిస్తుందా? అసలు ఈ లడ్డూని తయారు చేసిన వాళ్ళు హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వరరావు దగ్గర మనం ఉన్నాము. సార్ని అడిగి ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చిందని సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తేనమ్మా. ఈ ఛానల్ చూస్తున్న ఏఎన్ఆర్ ఛానల్ చూస్తున్న వీక్షకులకి ప్రేక్షకులకి అందరికీ మా బాలాపూర్ గణేష్ తరపున శుభాకాంక్షలు అండి. ఫస్ట్ నాకు ఈ అవకాశం నేను ట్రై చేయలేదు, ఈ కమిటీ వారు ట్రై చేయలేదు, మమ్మల్ని కలిపింది మీ మీడియానే. మా ఊరు అబ్బాయి ఒక ఛానల్లో పనిచేసేవాడు. అక్కడికి ప్రధాన పూజారి కోటేశ్వరం గారు రావటం, ఆయనకి చెప్పాడు అబ్బాయి, మా ఊరు తాపేశ్వరం ఇక్కడ స్వీట్ షాప్ ఉంది, లడ్డు ఇస్తామని.
అనగానే నా నెక్స్ట్ ఇయర్ నుంచి మందే అని చెప్పేసి మన కమిటీ వాళ్ళని అడగటం, ఈ కమిటీ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయడం. నాకు ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ గిన్నెలో పెట్టి స్వామివారి ముందు కూర్చుంటే నాకు ఒళ్ళు జలధరించింది. ఇదేంటి ఇంత మహత్యం ఉన్న, ఇంత ఆకర్షణ ఉన్న దేవుడికి ప్లాస్టిక్ గిన్నెలో వేయటని నేను ఒక ఇత్తడి పళ్ళులో పెట్టాం, స్టీల్ పళ్ళులో పెట్టాం నెక్స్ట్ ఇయర్. అలాగా పంచలోహాల్లో అలాగే ఇప్పుడేమో 2 కిలోలు వెండి గిన్నెలో ఇస్తున్నామండి. అది ఎప్పటికైనా బంగారం గిన్నెతో ఇవ్వాలని నా కోరిక, ఆ శక్తి కూడా ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటున్నాను. నేను బేసిక్గా పిసినారు అండి, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలని 100 సార్లు ఆలోచిస్తాను. మరి అలాంటిదంటే నా భార్య భక్తి ఎక్కువ, నా పిల్లల అదృష్టం కావచ్చు, నా తల్లిదండ్రుల అదృష్టం కావచ్చు. ఇలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మనిషిగా పుట్టినందుకు ప్రతి వాళ్ళకి భగవంతుడు ఏదో ఈ మాధవ సేవే మానవ సేవ. మనం ఇచ్చినవి కూడా వీళ్ళకి వచ్చిన ఆక్షన్లో వచ్చిన డబ్బులు కూడా ఇవన్నీ వీళ్ళు మంచి మంచి కార్యక్రమాలకి, ఫ్లడ్స్ వచ్చిన పాడైపోయిన గుళ్ళు గోపురాలకి వీళ్ళు కూడా చేస్తారు. మీరు బయట ఫ్లెక్స్లు చూస్తుంటారు. ఇలాంటి దాంట్లో నేను కూడా చిన్న వృతాభక్తిగా భాగస్వామి అవ్వడం నా పూర్వజన్మ సుకృతం. చాలా అదృష్టమని ఇది చెప్పిన మాటల్లో చెప్పలేము ఇది. అలాగే వీళ్ళందరూ ఇచ్చిన అవకాశానికి నిరంజన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరస్సు వంచి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ హనీ ఫుడ్స్ ఈ లడ్డూని ఫ్రీగానే ఇస్తుంది సార్, ఇందులో ఎటువంటి ద్రవ్యాలు వాడతారు సార్? భక్తిపూర్వకంగా ఫ్రీగానే ఇస్తామండి. ఇందులో మేము శనగపప్పు ఎండబెట్టుకుంటాం. అంటే మామూలుగా మన షాపులో చేసేది మర ఉంటుంది, మీ పిండి మరలు ఉంటాయి మా దగ్గర. అలా కాకుండా మేము దంచుకుంటాం. అంటే ఒక్కోసారి కుదరదండి, వర్షాభావం వల్ల కుదరదు, మరలో వేస్తుంటాం. మంచి నెయ్యి, జీడిపప్పు, పిస్తా, కాజు, బాదం, కుంకుమ పువ్వు, అలాగే ఇందులో పటికి బెల్లం ఉంటుంది. అది ఇవన్నీ వాడి మేము చాలా భక్తి శ్రద్ధతో మా ఇంటి దగ్గర కూడా మండపం పెడతాం. అన్ని రోజులు కూడా ఒక అయ్యగారు ఉండి అన్ని పూజలు చేస్తా, వారి పర్యవేక్షణలో మేము శ్రద్ధగా చేసి సమర్పిస్తాం నిష్టగా. సార్ ఇది 11 రోజుల తర్వాత కూడా తీసుకెళ్ళి ఇంట్లో కూడా కొన్ని రోజులు ఉంచుకుంటారు. పాడవకుండా ఉండడానికి ఎటువంటి అయినా వాడతారా? నేను మామూలుగా చేస్తానమ్మా. నా దగ్గర ఉందని చెప్పి మా పిల్లలు కానీ ఎవరు అసలు చూడరు కూడా. ఇక్కడికి వచ్చేటట్టుకి ఈ దేవుడి దగ్గర పెట్టేటికి దానికి ఆకర్షణ శక్తి వస్తుంది. ఇప్పుడు మీరు చేయొచ్చు, ఎవరు చేసినా మన దగ్గర ఉందని చెప్పి అదొక ఆహార పదార్థం. ఆ స్వామివారి చేతిలోకి వచ్చేటట్టుకి నేను చూస్తున్నాను ఆ శక్తి. అదిని మాకు కూడా ప్రసాదం వస్తుంది. మేము మా పొలాల్లో స్థలాల్లో జల్లుతాం. ఒక 1000 రూపాయలు కొన్న 10,000 తక్కువ టైంలో పెరుగుతున్నాయి. మరి అది నేను కూడా అనిపిస్తున్నాను. మామూలు కాదమ్మా. అది ఏంటంటే అదే మా ఊసు చేసుకున్న అదృష్టం అవ్వచ్చు. ఇప్పుడు అలాగే మా ఊసు ఉన్నంత వరకు, మా పిల్లలు ఉన్నంత వరకు, మా వ్యాపార సంస్థలు ఉన్నంత వరకు ఈ లడ్డు ఇస్తానని నేను చెప్తున్నాను. సార్ అయితే ఈ లడ్డు నుంచి వచ్చే డబ్బులు ఎటువంటి కార్యక్రమాలకు పెడుతున్నారు సార్? అది వాళ్ళు చూస్తున్నారు కదండి. వాళ్ళు ప్రతి పైసా కూడా బయట ఫ్లెక్సీ మీద ఫ్లడ్స్కి వచ్చినా, ఏమైనా వరదలు వచ్చినా, లేకపోతే పాడైపోయిన గుళ్ళు గోపురాలకి వాడుతున్నారు కదండి. సో ఇప్పుడు ఇక్కడ వినాయకుడికి లడ్డు ఇస్తున్నారు, అది కాకుండా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ఇంక సేవ అంటే ఈ ప్రసాదాలు అయ్యి ఇప్పుడు ఎవరైనా విఐపీస్ వచ్చినా, సెలబ్రిటీలు వచ్చినా నా దగ్గర నుంచి వస్తాయి. డైలీ వస్తుంటాయండి. నాకు కూడా వచ్చినందుకు కూడా ఇక్కడ కూర్చొని కాసేపు ఆధ్యాత్మికంగా నేను ఆనందపడుతుంటాను.